అనుకుంటున్నావు అంటే ఇక దేవతకి కథ చెప్తాడు. నేను ఇలా తాత కాడ ఉన్నాను, తాత చనిపోయాడు, నా మేకలు ఇట్లుండేవి, నా మేకలన్నీ నక్కలు పుల్లులు తినేసాయి, ఇక నేను బతికేం లాభం అని చెప్పానని. సరే సరే ఏడవకమ్మా, ఇదిగో నేను నీకు ఒక చిన్న మేక ఇస్తాను, ఇది పెంచుకుంటే. ఒక మేకతో నాకేమొస్తామా అంటే, ఇది ఇలాంటి మేక కాదమ్మా, ఇది వజ్రాలు ఇచ్చే మేకమ్మా అని చెప్తే, వజ్రాలు అల్లెలా ఇస్తుంది, వజ్రాలు అంటే ఏంది అని చెప్పట. వజ్రాలు అంటే అవి ఎన్నో వేలలో లక్షల్లో కూడిన డబ్బులు వస్తాయమ్మా దాంతో అంటే. అవునా అలాగా అంటే, నిజంగా అమ్మ అని అంటే ఇలా చూపించండి అంటే, ఇక మేక ఏమన్నా గడ్డి తినగానే వెనక నుంచి ఇక బాత్రూమ్ పోకుండా వజ్రాలు పోతుంది మొత్తం. వజ్రాలు పోగానే ఇక చూసి షాక్ అవుతాడు, మెరుస్తూ ఉంటాయి. అయ్యా ఇవ్వా వజ్రాలు అంటే పళ్ళు ఉన్నాయని చెప్పి, సరమ్మ ధన్యవాదాలమ్మ అని చెప్పి దండం పెట్టుకొని ఇక మేకని తీసుకొని నవ్వుకుంటే ఇంటికి వెళ్దామని వెళ్తూ ఉంటాడు. ఇక వెళ్తా ఉంటే మళ్ళీ సాయంత్రం అవుతుంది, మళ్ళీ ఊరు దాటి వెళ్తూ ఉంటే వర్షం పడుతూ ఉంటుంది మళ్ళీ. అయ్యయ్యో మళ్ళీ వర్షం పడుతుంది. సరే ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఆగినా కదా, అక్కడ ఆగినామంటే అమ్మ ఆపి మంచి అన్నం పెట్టి రేపు పొద్దున్న పంపిస్తుంది, లేకపోతే వర్షం అయితే అప్పటికప్పుడు పంపిస్తుంది అని చెప్పి మళ్ళీ ఆ ముసలి అమ్మ కాడికే పోతాడు. పోగానే తలుపు తడతాడు. అమ్మ నాకు వర్షం పడుతుంది, అందుకే ఇక్కడ తల దాచుకుంటాను ఏ రోజు కూడా, కాబట్టి ఏమనుకోకమ్మా అంటే, సరే అమ్మ తల దాచుకో, నువ్వు ఇటుపక్క మళ్ళీ ఎందుకు వచ్చామంటే, అంటే నేను ఇలా చనిపోదాం అనుకుంటే దేవత వచ్చి నాకు ఒక చిన్న మేక ఇచ్చింది అంటే. అవును ఏదంటే